డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో ఆటో డ్రైవర్లు ర్యాలీ చేపట్టారు. ఆటో డ్రైవర్లు సేవలో కూటమి ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ఏడాదికి 15,000 ఆర్థిక సాయం అందించే కార్యక్రమంలో భాగంగా రామచంద్రాపురం పట్టణంలో వంతెన నుంచి లయన్స్ క్లబ్ కళ్యాణ మండపం వరకు ఆటో ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ గంటి హరీష్ మధుర్ హాజరయ్యారు. సందర్భంగా ఎంపీ హరీష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఆటో డ్రైవర్ల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు మీ అకౌంట్లలో 15,000 రూపాయలు అందిస్తున్నామన్నారు. తమ దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను అధిష్టానానికి వివరిస్తామన్నారు. నేను జాబ్ చేసిన సమయంలోనైనా సరే అన్ని సందర్భాల్లోని మీ అందరితో పాటు ఏదో ఒక సందర్భంలో మీ అందరితో ప్రయాణం చేసిన కానీ అప్పుడు మాత్రం మాకు ఒకటి అర్థమైంది, మీరెప్పుడు కూడా రాత్రన్నా పగలన్నా ఏ సమయమైనా సరే ఎవరు వచ్చినా సరే అడిగినప్పుడు లేదు వాళ్ళని ఒక్క పాయింట్ వాళ్ళని ఒక చోట చెప్పాలంటే జాగ్రత్తగా వాళ్ళు మహిళ అయితే ఇంకా జాగ్రత్తగా మీరు తీసుకుని చర్యలు తీసుకుని వాళ్ళని తిప్పడానికి ఒక బాధ్యత మీరు తీసుకోవడం చాలా వరకు నేను చూసాను. ఎప్పుడన్నా సరే మీరు అడిగిన రేట్ కన్నా తగ్గించమని అందరూ కోరుతారు, కానీ మీరు ఎప్పుడు కూడా డబ్బుల గురించి పనిచేయలేదు. మీరు ఎప్పుడు పనిచేసేది ఏంటంటే ప్రజల గురించి సర్వీస్ చేయడానికి మీరు అందరూ పనిచేశారు. కూడా ఒకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటాం. ఈరోజు ఇది ఈ విధంగా చూసుకుంటే ఆనాడు స్త్రీ శక్తిని మనం అమలు చేసినప్పుడు చాలా వరకు యువగలం పాదయాత్రలోని నారా లోకేష్ గారికైనా ఇప్పుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికైనా అనేక సందర్భాల్లో ఆటో డ్రైవర్లు రావడం, వాళ్ళు రిప్రజెంటేషన్ ఇవ్వడం, ఈ విధంగా మాకు చాలా ఇబ్బంది వస్తుందండి. ఈరోజు మీరు స్త్రీ శక్తి మీరు అమలు చేయకపోతే మేమందరం చాలా ఇబ్బంది పడబోతున్నాం. మమ్మల్ని మీరు మీ పైన మాకు ఒక నమ్మకం ఉంది, కానీ మమ్మల్ని ఒక విధంగా మీరు అందరూ ఆపుకోవాలని. ఎందుకంటే అప్పుడు మేనిఫెస్టోలోని మాత్రం లేదు ఈ ఆటో డ్రైవర్కి ఇవ్వాల్సిన ఈ సంక్షేమం. అప్పుడైతే మాత్రం ఈ 19 రేటు పరిస్థితి, కానీ మీరందరూ వచ్చి ఆయనతో మాట్లాడినప్పుడు లేదు ఇది ఖచ్చితంగా మనం అమలు చేయాలి, రేపన్నాడు మన ఆటో డ్రైవర్ని ఎక్కడా కూడా నష్టపోకూడదు, మనం అమలు చేసిన పథకాల వల్ల వాళ్ళని కూడా ఆదుకోవాలని చెప్పి ఏకైక ఆలోచనతో ఈ 15,000 రూపాయలని ఈ రోజు అమలు చేయడం కూడా జరిగిందని కూడా ఈ సభాముఖంగా